సూర్యాపేట జిల్లా నేరేడు చెల్లలో తుది విడత పోలింగ్కి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాము లైవ్ ద్వారా అందజేస్తారు. రాము, సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ఎన్నికలు ఏ విధంగా జరుగుతున్నాయి, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, పూర్తి అప్డేట్స్ ఏంటి? కుమార్, ఈరోజు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా 22 మండలాల్లో 465 గ్రామ పంచాయతీల్లో ఉదయం 7 గంటల నుంచి కూడా పోలింగ్ అనేది ప్రారంభమైంది. నల్గొండ జిల్లాలో 227 గ్రామ పంచాయతీలు, సూర్యాపేట జిల్లాలో 124 గ్రామ పంచాయతీలు, యాదాద్రి భువనగిరి జిల్లాలో 114 గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి ఎన్నికలు అనేది సజావుగా జరుగుతున్నాయి. అయినప్పటికీ కూడా కొంత నిర్లక్ష్య వైఖరి అనేది మనకు స్పష్టంగా ఇక్కడ కనపడుతోంది. చాలా మంది ఓటర్లకు ఓటర్ స్లిప్లు అనేది ఇక్కడ పంపిణీ జరగలేదు. దీంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి మారుమూల పల్లెల్లో, తండల్లో ఇక్కడ ఉన్నటువంటి పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు కాబట్టి అక్కడ లోపల చీకటి వాతావరణం కూడా మనకు కనపడుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. వృద్ధులు ఓటు వేయడానికి చాలా రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు, లైటింగ్ సదుపాయం లేక. ఇక దీంతో పాటు ప్రధానంగా బ్యాలెట్ పేపర్లో ఏదైతే అభ్యర్థులు బరిలో ఉన్నారో వారి కంటే ఎక్కువగా గుర్తులు అక్కడ ముద్రించినటువంటి బ్యాలెట్ పేపర్ అందుబాటులో ఉంచడంతో పరిస్థితి కూడా నల్గొండ జిల్లా వ్యాప్తంగా, సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా మనకు కనపడుతూ ఉంది. ఈ రోజు జరుగుతున్నటువంటి ఎన్నికలన్నీ కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి సంబంధించినటువంటి హుజూర్నగర్ నియోజకవర్గంలో ఉన్నాయి ఈ 124 గ్రామ పంచాయతీలు కూడా. అయితే పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించకుండా కొంత పార్షియాలిటీ చూసినట్టుగా కొంత కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి అధికార నాయకులకు ఒత్తాసు పలుకుతున్నట్టుగా అయితే మన కొద్ది రోజులుగా గమనిస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తాం. నిన్న మనం చూసాం మఠంపల్లి మండలం బకమంతలగూడెం గ్రామంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక వ్యక్తి బరిలో ఉన్నాడు, రెవల్గా అదే కాంగ్రెస్ పార్టీ నుంచి నరేంద్ర రెడ్డి అనే వ్యక్తి నామినేషన్ వేయడంతో 3 రోజులుగా పోలీసులు బకవంతులగూడెంలోనే తిష్ట వేసి కనపడి వారిని కూడా అరెస్టులు చేస్తూ అక్కడ ఉన్నటువంటి మగవాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడంతో ఊర్లో పెద్ద ఎత్తున కూడా ఆందోళన వ్యక్తమైంది. ఆ గ్రామ మహిళలందరూ కూడా పోలీస్ స్టేషన్ ముట్టడించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట వినకపోతే ఇంత ఘోరంగా, ఇంత దౌర్జన్యంగా అరెస్టులు చేస్తారా అంటూ కూడా పెద్ద ఎత్తున కూడా నిరసన కార్యక్రమాలు వ్యక్తం చేసినటువంటి పరిస్థితిగా మనకు అనిపించింది. ఇన్ని దౌర్జన్యాలు, ఇన్ని అరాచకాలు చేసినప్పుడు కూడా, ఇంత అధికార దుర్వినియోగం చేసినప్పుడు కూడా మనకు బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి అభ్యర్థులు అయితే విజయదుందుము మోగిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మొదటి విడతలో 250 గ్రామ పంచాయతీల్లో బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు విజయవంతంగా మోగించారు. ఇక రెండో విడతలో కూడా దాదాపు 300 గ్రామ పంచాయతీల్లో విజయం సాధించినటువంటి పరిస్థితి మనకు కనిపించింది. ఈరోజు 465 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు జరుగుతుంటే ప్రతి గ్రామంలో, ప్రతి చోట కూడా బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులకు చాలా సానుకూలమైనటువంటి వాతావరణం మనకు వ్యక్తమవుతుంది. వెలగొండలో కేసీఆర్ గారు గుడి కట్టుకున్నారు. కేసీఆర్ గారు 10 ఏళ్ల పాటు చేసినటువంటి అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఈ విజయాలు తీసుకొస్తున్నాయంటూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఆనందపడుతూ ఉన్నారు. పల్లెల పరిస్థితి మనం చూస్తే ఈరోజు చాలా దైన్యంగా ఉన్నాయి. పల్లె ప్రకృతి వనాలకు ఎండిపోయి కనిపిస్తూ ఉన్నాయి. డంపింగ్ యార్డ్లన్నీ కూడా శిథిలమై మనకు కనపడతా ఉన్నాయి. పల్లెలకు ట్రాక్టర్లు మంజూరు చేస్తే ఆ ట్రాక్టర్లో డీజిల్ పోయలేక ఎక్కడికక్కడ అవి శిథిలమైనటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. అదే 10 ఏళ్ల కేసీఆర్ గారి పాలనలో పల్లెలన్నీ కూడా పచ్చగా అలరారుతూ ఉన్నాయి. ప్రతి ఒక్క గ్రామంలో కూడా అభివృద్ధి అనేది మనకు స్పష్టంగా కనపడింది. ఇక పల్లెల్లో ఇలాంటి అభివృద్ధి జరగదు, ఇట్లాంటి నిధులు రానటువంటి ఒక నిర్ణయానికి వచ్చినటువంటి పల్లెవాసులందరూ కూడా ఇక ఈ కాంగ్రెస్ పార్టీతో కాదు, ఇది ఏమీ చేయలేదన్నటువంటి ఒక నిర్ణయానికి వచ్చి బీఆర్ఎస్ పార్టీకే బలపరిచినటువంటి అభ్యర్థులకు ఓటు వేస్తూ ఉన్నారు. అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు కూడా నిధులు ఆ పార్టీకి వస్తాయని తెలిసినప్పుడు కూడా, అయినప్పుడు కూడా ఎలాగైనా సరే కేంద్ర పార్టీ నిధులతోనైనా సరే డెవలప్ చేసుకుందాం, ఆర్థిక సంఘ నిధులతోనైనా సరే డెవలప్ చేసుకుందాం, ఈ కాంగ్రెస్ పార్టీతో ఏది కాదన్నటువంటి అభిప్రాయానికి పల్లెవాసులు వచ్చినట్టుగా కూడా మనకు అర్థమవుతోంది. పల్లెవాసుల ఆ ఒపీనియన్ అయితే మనకు స్పష్టంగా కనపడుతోంది. పల్లె ప్రజల తీర్పు అయితే చాలా సుస్పష్టంగా, చాలా అద్భుతంగా ఉన్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. మంత్రులు, ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా ఏదైతే సాధారణ ఎన్నికలను తలమించినటువంటి తరహాలో ప్రచారాలు చేసినప్పుడు కూడా ఎక్కడికక్కడ బెదిరింపులు పాల్పడుతూ అధికార పోలీసులకు సంబంధించినటువంటి వారిని బెదిరించినప్పుడు కూడా ఇక్కడ చక్కటి ఫలితాలు రాబడుతూ ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఉన్నటువంటి మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి, ఇక్కడ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేలందరినీ కూడా సమన్వయపరుస్తూ ఒకతాటిపైకి తీసుకొస్తూ అద్భుతమైనటువంటి ఫలితాలు తీసుకొస్తా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి సర్పంచ్ అభ్యర్థులు విజయడంగా మోగించేలాగా, బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి అభ్యర్థులకు ఇక్కడ పట్టం కట్టేలాగా ఎక్కడికక్కడ కూడా సమిష్టిగా ప్రచారం చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ఇంటింటికి పోయి బీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్పినప్పుడు కూడా పల్లెవాసుల గుడెల్లో అయితే ఖచ్చితంగా మనం చూస్తూ ఉన్నాం. పల్లె ప్రజలందరూ కూడా ఒక అభిప్రాయానికి వచ్చినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. బీఆర్ఎస్ హయాంలో ఏ విధంగా పల్లెలు అలరారాయి, ఇప్పుడు ఉన్నటువంటి 2 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ పాలనలో ఏ విధంగా విధ్వంసానికి గురైనటువంటి అన్ని అంశాలను కూడా వాళ్ళు కూలంకషంగా అర్థం చేసుకున్నారు. ఇప్పుడు మనం యూరియా కష్టాలు మనం చూస్తా ఉన్నాం. ఈ రోజు వరకు కూడా యూరియా సరఫరా చేయట్లేదు. ప్రస్తుతం వానాకాలం సంబంధించినటువంటి, యాసంగి సంబంధించినటువంటి సీజన్ మొదలైంది. ఇప్పుడే రైతులు క్యూ లైన్ కడతా ఉన్నారు. వారికి ఆధార్ కార్డు లింక్ చేసి ఒక్కొక్క ఆధార్ కార్డుకి 2 బస్తాలు మాత్రమే యూరియా ఇస్తామని అక్కడ ఉన్నటువంటి పిఎస్సిసి, అదేవిధంగా కొనుగోలుకు సంబంధించినటువంటి ఆగ్రో కేంద్రాలు చెప్తా ఉన్నాయి. దీంతో పల్లెవాసులు అయితే ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. యూరియా దొరకడానికి కూడా ఇంత కష్టపడాలన్నా, యూరియా ఇవ్వడానికి కూడా ప్రభుత్వం ఇంత వేధిస్తుంది అన్నటువంటి ఒక ఆగ్రహాన్ని అయితే ఎన్నికల్లో మనకు చవి చూసినట్టుగా, ఎన్నికల్లో స్పష్టంగా వాళ్లకు ఒక తీర్పు ఇస్తున్నట్టుగా అయితే మనకు అర్థమవుతుంది. ఇక మనం పోలింగ్ సంబంధించినటువంటి సార్లు ఒకసారి చూస్తే 1 గంట వరకు పోలింగ్ అనేది జరుగుతుంది. గంట విరామం తీసుకొని
మధ్యాహ్నం 2 గంటల నుంచి కూడా కౌంటింగ్ ప్రారంభించేలాగా సమాంతరంగా ఏర్పాటు చేశారు. ఇక్కడ ఉన్నటువంటి పోలింగ్ బూత్లో ఏదైతే పోలింగ్ అయినటువంటి బ్యాలెట్ బాక్స్ అన్నింటి కూడా ఆ పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో, కౌంటింగ్ ఏజెంట్ల సమక్షంలో సీల్ వేస్తారు. వాటన్నిటిని కూడా అక్కడ కౌంటింగ్ హాల్ ఏర్పాటు చేశారు. అక్కడ తీసుకెళ్లి అక్కడ కౌంటింగ్ సూపర్వైజర్లను ఏర్పాటు చేశారు. Right. ఒక్కొక్క దాంట్లో 10 టేబుల్లను ఏర్పాటు చేశారు. ఒక్కొక్క వార్డుకు ఒక్కొక్క రౌండ్ చొప్పున ఇక్కడ లెక్కించి మొత్తంగా 10 రౌండ్లలో ఈ సంబంధించినటువంటి ఫలితాలను కూడా వెల్లడించే కూడా అవకాశం ఉంది. మొత్తంగా ఈరోజు 4 గంటల వరకు వార్డుల వారీగా సంబంధించినటువంటి ఫలితాలు అనేది వస్తాయి. 4 గంటల తర్వాత సర్పంచ్ సంబంధించినటువంటి ఫలితాలు కూడా ఒక్కొక్కటిగా కూడా విడుదలవుతాయి. 300, 400 గ్రామ పంచాయతీలటువంటి పంచాయతీలకైతే మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఫలితాలు వస్తాయి. మొదటగా 1500, 2000 ఓట్లు ఉన్నటువంటి మేజర్ గ్రామ పంచాయతీలకు సాయంత్రం 6-7 గంటల వరకు కూడా ఫలితం వచ్చే అవకాశం మనకి ఇక్కడ కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ రాము.